చూస్తున్నాము. సిడిఎస్ త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. కాల్పుల విరమణ, సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితిపై వారితో చర్చిస్తూ ఉన్నారు రాజ్నాథ్ సింగ్. దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. కాల్పుల విరమణ, సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితిపై చర్చిస్తూ ఉన్నారు. మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాము. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ కాకముందు, అలాగే స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్ భేటీ అవ్వడం, అలాగే రాజ్నాథ్ సింగ్ అండ్ త్రివిధ దళాధిపతులతో కలిపి ప్రధాని మోదీ కూడా సమావేశాలు నిర్వహించడం, కీలకమైన డెసిషన్స్ తీసుకోవడం చూసాము. అయితే ఇప్పుడు కాల్పుల విరమణ, అలాగే సరిహద్దు ప్రాంతాల్లో కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, వాటన్నిటికీ సంబంధించి కూడా ప్రెసెంట్ త్రివిధ దళాధిపతులతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. సిడిఎస్ త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. కాల్పుల విరమణ, సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితుల గురించి కూడా చర్చిస్తూ ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, కార్యాలయంలో అదేవిధంగా సింధూరు తదనంతరం పూర్తి స్థాయిలో తర్వాత ఏం చేయాలన్న అంశంపై కూడా చర్చించడం జరిగింది. దాంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసేందుకు కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఉంది. అదేవిధంగా రక్షణ పరంగా అనేటువంటి ఇతరత్ర అంశాలపై కూడా మరింత నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపైనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాని తర్వాత ప్రధానమంత్రి నివాసంలో మరొక కీలకమైన సమావేశం కూడా జరుగుతుంది. ఈ సమావేశంలో అజిత్ దోవల్ పాల్గొన్నారు. అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా కొన్ని అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చడం తెలిసింది. ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రి నివాసంలో ప్రధానమంత్రి సమావేశంలో మొత్తం క్రోడీకరించుకొని తిరిగి పూర్తి స్థాయిలో భద్రతా దళాలకు చెందినటువంటి అంశంపై వాళ్ళకి కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇది ఒక రకంగా పంజాబ్ లో ఉన్నటువంటి అదంపూర్ వైమానిక స్థావరాన్ని ప్రధానమంత్రి నేరుగా సందర్శించి అమెరికా అక్కడ జవాన్లతో మాట్లాడి వారిని ఉత్సాహపరిచి అమెరికా భారత జయమాతంతో నినాదం చేసిన ప్రధానమంత్రి నేరుగా ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో అక్కడ నివాసంలో జాతీయ భద్రతా సలహాదారుతో భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత మరోవైపున రక్షణ శాఖ మంత్రి కార్యాలయంలో ఈ కీలక సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశం కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంది సమీక్షించి కొన్ని సరికొత్త నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అదేవిధంగా అదనపు బలగాలను మోహరించే విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవసరాన్ని బట్టి పూర్తిగా వారికి లాజిస్టిక్స్ సపోర్ట్స్ ఇచ్చేందుకు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ సమావేశంలో కొంత మేరకు నిఘా వర్గాలు చెందినటువంటి కొంత సమాచారం కూడా తెలిసింది. ఆ సమాచారాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంత మేరకు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా భారత ప్రభుత్వానికి సంబంధించి పాకిస్తాను పట్ల వ్యవహరించాల్సిన తీరు, రాజకీయపరమైనటువంటి దౌత్యపరమైన అంశాలు వేరు కాగా రక్షణ బలగాలు చెందినటువంటి అంశంపై రక్షణ పరంగా, అదేవిధంగా సరిహద్దు భద్రత సంబంధించిన అంశాలపై ఏ రకంగా తదనంతరం కార్యాచరణ ఉండాలనే అంశంపై ఇటు ప్రధానమంత్రి నివాసంలో సమావేశం జరిగింది. అదేవిధంగా రక్షణ మంత్రితో కూడా సమావేశం జరిగింది. ఇవి ఈరోజు సాయంత్రం వరకు కూడా మరికొన్ని నిర్ణయాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఉదాసీనత లేకుండా చాలా అప్రమత్తంగా ఉండాలని